హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. బర్నీ గారి ఎమోషన్ ఫేకా జెన్యూనా? ఈ వీక్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి. ఎవ్వరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ లో తగ్గలేదు. తనుజ ఫౌల్ ఆడిందా లేదా? అంజనా గారు సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ, నేను ఇమాన్యువల్ తో మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇంకా ఉండేది 10 days, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, గేమ్ అయ్యాక మాట్లాడతా అంటారు. ఇక్కడ బర్నీ గారు సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ, తనుజకి ఇవ్వాలి పాయింట్లు, సంజన గారికి ఒకసారి ఇచ్చాం కదా అంటారు. తనుజ నా గురించి నిలబడకపోయినా నేను నిలబడాలి అంటారు. ఇంకో స్ట్రాటజీ ఏంటంటే, సంజన గారికి పాయింట్స్ ఇస్తే సంజన గారు టాప్ 5 కి వెళ్తే మన ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది, అందుకే సంజన గారికి కాకుండా తనుజకి ఇద్దాం అంటారు. తర్వాత బిగ్ బాస్ బర్నీ గారిని, నీ పాయింట్స్ మనీ సగం ఎవరికి ఇస్తారు అంటే, బర్నీ గారు ఏడుస్తూ, బిగ్ బాస్ తనుజకి ఇద్దాం అనుకుంటున్నాను అంటారు. చాలా ఎమోషన్ అయ్యారు. అంటే ముందే స్ట్రాటజీ వేసి ఫేక్ ఎమోషనా అంటే నిజంగానే ఏడ్చారు. పోనీ వేరే ఆప్షన్ లేక ఇచ్చారా అంటే, సంజన గారికి కాకుండా ఇమాన్యువల్ కూడా ఇవ్వచ్చు. జెన్యూన్ గానే అనిపించింది. ఇద్దరు ఎమోషన్ అయ్యారు. యు ఆర్ మై డాటర్ ఫర్ ఎవర్ అన్నారు. బాగుంది. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ ఫ్రేమ్ లో పెట్టాలి. స్క్వేర్స్ అవి ఉంటాయి, ఫ్రేమ్ లో పెట్టాలి. స్విమ్మింగ్ పూల్ లో కీ వేసి ఉన్నాయి, లాక్ తీసుకొచ్చి పెట్టాలి. ఫస్ట్ ఇమాన్యువల్ తీసుకొచ్చారు, తెలుసు కదా టాస్క్ అంటే ఇమాన్యువల్ అంటే టాస్క్ అని. తర్వాత సంజన గారు తెచ్చారు. సెకండ్ టైం ఇమాన్యువల్ 2 తెచ్చారు. కళ్యాణ్ అండ్ డెమాన్ ఇంకా వెళ్ళకన్నా అవి కాపాడుకోండి అంటారు. తనుజ 4 తెచ్చేశారు. మళ్ళీ సంజన గారు వెళ్ళారు, తెచ్చారు. ఇమాన్యువల్ ఇద్దరిని ఒకేసారి ఆపేశారు. సంజన గారు ఎమోషన్ లో మాట్లాడుతున్నారు, గెలవనివ్వరా? మరి వాళ్ళు కూడా గెలవడానికేగా ఆడుతున్నారు. ముగ్గురు కూడా చాలా ఫైట్ చేసి ఆడారు. సంజన గారు బజర్ పెట్టే టైంకి 2 పెట్టారు. ఇక్కడ సంజన గారు నేను 2 పెట్టాను అంటుంటే, సుమన్ అన్న మీరు చెప్పండి, 2 ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, మాట మార్చుకో అని అరిచారు. సంజన గారు కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయ్యారు. ఇమాన్యువల్ అంటున్నారు, నేను ఏమన్నా తనుజ, నువ్వు నేను కొట్టుకుంటున్నాం, వేరే వాళ్ళు పెడుతున్నారు అని అంటే, మన ఇద్దరం గొడవ పడుతుంటే ఆవిడ పెడుతుంది అని చెప్పాను. సంజన గారికి వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే అర్థమైంది. చెప్పాలంటే ఇమాన్యువల్ మీదకి ఇద్దరు వెళ్లారు. ఇమాన్యువల్ అంటారు, మీరు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు అంటే, సంజన గారు నా కర్మ అని వాటర్ బాటిల్ విసిరేస్తారు. ఇమాన్యువల్ అంటారు, మీరే ఫస్ట్ తీసేస్తారు కదా అంటే, అది గేమ్ అంటారు. మరి మీరు తీసేస్తే గేమ్, నేను తీసేస్తే బంధాలు అంటారు. ఏం మాట్లాడుతున్నారు? బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అడిగితే బర్నీ గారు. ఇమాన్యువల్ అన్నారు, ఫస్టే పెట్టి కాపాడుకున్నారు అంటారు. నెక్స్ట్ సంజన గారు కూడా, అన్నా నేను సంచలకంగా 100 గేమ్స్ చేశాను అంటే, బర్నీ గారు సో వాట్ అంటారు. నెక్స్ట్ ప్రజలారా నన్ను తీయకండి అంటే, నిన్నెందుకు తీస్తాం అంటారు బర్నీ గారు. వెళ్ళిన తర్వాత చాలా సరదాగా మాట్లాడారు, బాగుంది. సంజన గారు బర్నీ గారి దగ్గరికి వెళ్ళి, నన్ను తీయకండి, పాయింట్స్ ఇవ్వండి అంటే, మాట అయితే ఇవ్వలేను, ఆలోచిస్తాను అంటారు. అలాగే సంజన గారు ఇమాన్యువల్ దగ్గరికి వెళ్ళి అడిగారు, నేను ఫస్టే చెప్పినప్పుడు మీరు నా మాట వినలేదు, ఫస్ట్ నుంచి నాకు తనుజ సపోర్ట్ చేసింది, నేనైతే తనుజని తీయలేను, తనకే సపోర్ట్ చేస్తా అంటారు. ఇన్కేస్ ఛాన్స్ ఉంటే ఆలోచిస్తాను అని చెప్పారు. ఇక్కడ ఎవరి మైండ్ గేమ్ వాళ్ళది, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి. బాగున్నాయి, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, ఎవరిని తప్పు పట్టేదే లేదు. ఇక్కడ తనుజ కూడా నిన్న బర్నీ గారు వచ్చి నాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు, రీసెంట్ టైంలో నాకు ఇమాన్యువల్ సపోర్ట్ చేశారు అంటది. ఇక్కడ కూడా స్ట్రాటజీ ఏంటంటే, 4గురిలో ఒకరికే టికెట్ ఫినాలే రావాలని వీళ్ళు అనుకున్నారు. అలాగే డిమాండ్ పవన్ తనుజకి పాయింట్స్ ఇచ్చారు. సో అందుకని వీళ్ళకి ఫస్ట్ నుంచి వీళ్ళు 4 ఉండడం వల్ల బర్నీ గారు వచ్చి సపోర్ట్ చేయమని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియక, మీరు నాకు సపోర్ట్ చేయలేదు అనేస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ అడిగారు ఎవరిని తీసేస్తారు అంటే, బర్నీ గారు నా గేమ్ ని దృష్టిలో పెట్టుకొని సంజన గారిని తీసేస్తాను అన్నారు. స్ట్రాటజీ చెప్పేశారు డైరెక్ట్ గానే, వెనకతలు మాట్లాడకుండా తన స్ట్రాటజీ డైరెక్ట్ గానే చెప్పేశారు. బాగుంది. అలాగే ఇమాన్యువల్ కూడా తనుజకే సపోర్ట్ చేస్తున్నా, సంజన గారిని తీసేస్తున్నా అంటారు. అందరూ కూడా సంజన గారే అన్నారు. సంజన ఒక్కరే తనుజ అన్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ బెలూన్ టాస్క్ పెట్టారు. చేతులతో పట్టుకోకూడదు, బెలూన్ గాల్లో ఉండేలా చూసుకుంటూ టన్నెల్లో వేయాలి. ఫస్ట్ బెలూన్ వేస్తుంటే ఇమాన్యువల్ కి కాల్ బెనికింది. పాజ్ చెప్పి మెడికల్ రూమ్ తీసుకెళ్లారు. తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. ఇమాన్యువలే గెలిచారు. ఇమాన్యువల్ ఏ గేమ్ పెట్టినా గెలిచేస్తారండి.
సూపర్. అసలు ఏమని చెప్పాలి, గేమ్స్ అంటే ప్రాణం పెట్టేస్తారు. కాల్ బాగైపోయినా చాలా బాగా ఆడారు. తనుజ కూడా చాలా బాగా ఆడారు. ఇమాన్యువల్ 2 times అడ్డొచ్చారు. ఇమాన్యువల్ అడ్డొచ్చారు. ఒక్కొక్కసారి ఒక బెలూన్ తనుజ చేత్తో వేసేసారు. సంజన గారు చేత్తో వేసిందా అంటే ఇక్కడ పడింది అంటారు. టన్నెల్ పెట్టి చేత్తో వేసింది మిస్టేకే కదా. తర్వాత ఇమాన్యువల్ గెలిచిన తర్వాత తనుజ ఫీల్ అయ్యారు. లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ లో పోతుంది అనేసి. నెక్స్ట్ టాస్క్ బిగ్ బాస్ పెట్టారు. చివరి పోరాటం, చివరి టాస్క్. బిగ్ బాస్ ముగ్గురికి ఈక్వల్ ఛాన్స్ ఇచ్చారు. బాగుంది. అలాగే టాస్క్ కూడా చాలా ఈజీగా ఉంది, కానీ బ్రెయిన్ పెట్టి ఆడాలి. 5 కేజీలు 3 కేజీలు 6 కేజీలు బ్యాగ్స్ ఉన్నాయి. అవి తీసుకొని వచ్చి చెక్క మీద నుంచి తోసి బుట్టలో వేయాలి. వేయింగ్ మిషన్ ఉంది. వెయిట్ పెరిగితే అవతల ఫ్లాగ్ ఉంది, అది తీసుకుంటే గెలిచినట్టు. ముగ్గురు కూడా 6 కేజీస్ తీసుకున్నారు. ఇక్కడ ఇమాన్యువల్ వేస్తుంటే సైడ్ కి వెళ్ళిపోతుంది. ఇమాన్యువల్ ఆడుతుంటే చూసుకోలేదు, తనుజకి రాడ్ తగిలేసింది. ఫస్ట్ తనుజ చాలా ఫాస్ట్ గా వేశారు. అంటే 2 గేమ్లు ఓడిపోయాను కదా, ఇదైనా గెలవాలి అన్న కసితో ఆడారు. ఇమాన్యువల్ ఎక్కడో ఎందుకో ఓవర్ థింక్ చేసి స్ట్రక్ అయిపోయారు అనిపించింది. ఇక్కడ తనుజ గెలిచినా సరే ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వలేదు. అక్కడ ఇమాన్యువల్ తన ఫ్రెండ్ 1 వీక్ అంతా ఎన్నో ప్లాన్ వేసి ఎంతో కష్టపడి ఆడారు. తనుజ కళ్యాణ్ గెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కళ్యాణ్ ఇప్పుడు తనుజ గెలిస్తే నిజమే, కానీ అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్. ఇమాన్యువల్ ఓడిపోయారు. లాస్ట్ టైం కూడా టికెట్ టు ఫినాలే లాస్ట్ వరకు వచ్చి ఇప్పుడు కూడా లాస్ట్ వరకు వచ్చే ఓడిపోయారు. అందుకని ఇమాన్యువల్ బాధలో ఉంటే ఇమాన్యువల్ సైడే నిలబడ్డారు. కరెక్టే, తప్పేమి లేదు అనిపించింది. ఇక్కడ తనుజకి సపోర్ట్ చేశారు, సలహాలు ఇచ్చారు. బన్నీ గారి దగ్గర పాయింట్స్ తీసుకోమని కూడా చెప్పింది కళ్యాణ్. ఇక్కడ ఇమాన్యువల్ ఏడుస్తున్నారు, అందరూ ఓదార్స్తున్నారు. ఫస్ట్ టైం ఇమాన్యువల్ ఓడిపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే బాగా ఆడిన ఇమాన్యువల్ మీద తనుజ గెలిచారు. తర్వాత బిగ్ బాస్ తనుజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. నీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి, ఆ డబ్బులతో నువ్వు టికెట్ టు ఫినాలే సెకండ్ ఫైనలిస్ట్ గా కొనుక్కోవాలి అంటారు. అది కూడా విన్నింగ్ ప్రైజ్ మనీలో 3 లక్షలు తగ్గుతాయి. నామినేషన్స్ లో సేవ్ అవుతారు, ఇమ్యూనిటీ వస్తుంది అంటారు. తనుజ నాకు వద్దు బిగ్ బాస్, ఆడియన్స్ డెసిషన్ తో వెళ్తాను అంటారు. తనుజ సూపర్ గా చెప్పారు. లాస్ట్ లో నామినేషన్స్ లో ఉంటేనే బెస్ట్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. చాలా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. సూపర్ అనిపించింది. కానీ కళ్యాణ్ కూడా ఇలాగే పిలిచి అడుగుంటే బాగుండేది అనిపించింది. తను కూడా ఆడియన్స్ డెసిషన్ తో నామినేషన్స్ లో ఉండేవారు అనిపించింది. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేసేయండి.